స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ముందుకు వెళ్తే ఎన్నికలను అడ్డుకుంటామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు జూన్ 8న మహాధర్నా, 15న సెక్రటరేట్ ముట్టడికి ఆయన పిలుపునిచ్చారు. శనివారం నల్గొండ జిల్లా యాదవ్ సంఘం భవనంలో వివిధ బీసీ కుల సంఘాల నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జూన్ 8న మహాధర్నా, 15న సెక్రటేరియట్ ముట్టడికి సాభినందించిన కరపత్రాలను కుల సంఘాల నాయకులతో కలిసి బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి విజయవేరి సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా ప్రకటించిన బీసీ డిక్లరేషన్ కు కాంగ్రెస్ కట్టుబడి ఉండాలని అన్నారు. లోక్సభ ఫలితాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కులగణన, సామాజిక న్యాయం పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందిన కాంగ్రెస్ మరోసారి బీసీలను మోసం చేసేందుకు సిద్ధమైందని విమర్శించారు. కులగణన చేయకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఆగమేఘాల మీద స్థానిక సంస్థలకు అయినా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైతే జూన్ 8న ఇందిరా పార్క్ దగ్గర వేలాది మందితో మహాధర్నా కార్యక్రమం చేస్తామని, అయినా మొండిగా వెళ్లితే జూన్ 15న సెక్రటరేట్ను దిగ్బంధనం చేయనున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, ముదిరాజ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మైరాసు సంజయ్, ఎంబీసీ జాతీయ కన్వీనర్ సత్యనారాయణ, నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు నేలపట్ల రమేష్, అడ్వకేట్ జేఏసీ లొడంగి గోవర్ధన్ యాదవ్, కె పర్వతాలు, చంద్రయ్య, శంకరబైన శివకుమార్, పొడిశెట్టి అరవింద్, మునాస ప్రసన్నకుమార్, పి ఆనందగౌడ్, జి దశరథ, వలకీర్తి శ్రీనివాస్, పగిళ్ల కృష్ణ, శివ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ గత 15 రోజులుగా మరీ ముఖ్యంగా లోక్సభ ఎన్నికలు కాగానే ఒక ప్రచారం కొనసాగుతున్నది. తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల శంఖారావం రాబోతూ ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వ యంత్రాంగము, కలెక్టర్లు కానీ, ఎన్నికల కమిషన్ కానీ సర్వసిద్ధమవుతూ ఉన్నదన్న విషయాన్ని మనం ప్రచార మాధ్యమాల్లో, పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో విరివిగా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఇది ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం మంచిదే. అదే క్రమంలో ఇదే కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్ అనే పేరు మీద బీసీ డిక్లరేషన్ని కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య గారి చేత ఇప్పించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఈరోజు నేటి ముఖ్యమంత్రిగా ఉన్నారు, నాడు వారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డిలో పోటీ చేయడం జరిగింది. కామారెడ్డిలో వారు పోటీ చేసినటువంటి ఆ ప్రాంతాన్ని ఎంచుకొని బీసీ డిక్లరేషన్ని సిద్ధరామయ్య గారి చేత ఇప్పించడం జరిగింది. ఆ బీసీ డిక్లరేషన్లో చాలా స్పష్టంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము 42% రిజర్వేషన్లు ఇస్తాము, దానికి ముందు ఈ రిజర్వేషన్లు పెంచడం కోసం కావాల్సినటువంటి శాస్త్రీయమైన కులగణన చేసి తద్వారా ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేకుండా మరి చట్టబద్ధంగా 42% బీసీలకి స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇస్తాం. తద్వారా 23,000 మందికి అవకాశాలు ప్రజాప్రతినిధులుగా స్థానిక సంస్థలు వస్తాయి. ముఖ్యంగా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, మున్సిపాలిటీలో కానీ, సింగిల్ విండోస్లో లాంటి స్థానిక సంస్థలు కానీ, సహకార సంఘాల్లో కానీ పెద్ద ఎత్తున బలహీన వర్గాలకి అవకాశం వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా చెప్పి ఉన్నది. మరి ఆశల పల్లకిలో మా బీసీలందరూ ఉన్నారు. బలహీన వర్గాలు మరి కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తామన్నది, మాకు 42% రాబోతూ ఉన్నాయి. తద్వారా మేమంతా కూడా సర్పంచ్లము, ఎంపీటీసీలము, జడ్పీ చైర్మన్లము, మున్సిపల్ చైర్మన్లము కాబోతూ ఉన్నామనే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ కార్పొరేట్ అయిపోయిన ఎలక్షన్స్, ముఖ్యంగా పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ ఎలక్షన్లలో బీసీలు పోటీ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వందలకు వేల కోట్ల రూపాయల ఎన్నికల ప్రచారం అయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. బీసీలు ఎమ్మెల్యేకు ఎంపీకి పోటీ చేయడం అంటే ఒక భయపడే పరిస్థితి. రాజకీయ పార్టీలు కూడా ఈ కారణంగా బీసీలకు సీట్ ఇచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితి. మొన్ననే గతంలో కూడా చెప్పినాం. నిన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూడా వందలాది మంది అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది. జూన్ 8వ తారీఖు నాడు మొత్తం ప్రజా సంఘాలు, కుల సంఘాలు అన్నీ కలిసి, బీసీ సంఘాలన్నీ కలిపి రేపు ఇందిరా పార్క్ దగ్గర వేలాది మందితోటి మహాధరణ కార్యక్రమం. అప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు ముందుకు రాకపోతే ఈ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కులగణన చేసి శాస్త్రీయంగా ఒక పద్ధతి ప్రకారం కనుక వాళ్ళు చేయకపోతే స్పష్టంగా
జూన్ 15వ తారీఖు నాడు మేము చలో సెక్రటరియట్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో ఎటువంటి తీవ్ర పరిణామాలు ఎదురైనా ఖచ్చితంగా వాటన్నిటికీ కూడా బాధ్యులు ఇలా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాను. ఇప్పటికైనా మీరు బెస్జాలకు వెళ్ళకండి. మీరు ఇచ్చినటువంటి హామీ మీకే మంచి పేరు వస్తుంది. కులగన్న రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి మాటల్ని మీరు స్వయంగా సిద్ధరామయ్య గారితో చెప్పించిన మాటలు కాబట్టి, మీరే స్వయంగా చెప్పారు కాబట్టి మీరు మీ మాటలు కట్టుబడి మీరు ఉండమని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఏకైకమైన చర్చ జరిగింది రిజర్వేషన్ల మీద. మోడీ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఆయన చెప్పుకున్న 400 సీట్లు కనుక మీరు భారత ప్రజల పొరపాటున ఇస్తే ఉన్న రిజర్వేషన్ తీసివేస్తాడు, రాజ్యాంగాన్ని కూడా రద్దు చేస్తాడని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రచారం చేసిండ్రు, ఇండియా కూటమి ప్రచారం చేసిండ్రు. రాహుల్ గాంధీ పార్టీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. ఇండియా కూటమిలో భాగస్వామైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంది. 2 సార్లు గెలిచినటువంటి ఒక పార్టీని సింపుల్గా రిజర్వేషన్కి పరిమితం చేసి బోన్లో నిలబెట్టినటువంటి మీరు మొన్న బీసీ డిక్లరేషన్ చేసి కామారెడ్డిలో అట్టహాసం చేసి మాకంటే మునగాళ్ళు ఎవరికో పక్కనున్నటువంటి ఛత్తీస్గఢ్లో మా బఘేలా బీసీనే, ఆడున్న కర్ణాటకలో సిద్ధరామయ్య బీసీనే, ఇంకేడేడ బీసీలు నాయకులు ఉన్నారో చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెతికి ముందల పెట్టి ఈడున్నటువంటి బీసీల ఓట్లు కూడా కొల్లగొట్టి మొత్తం మీద అధికారంలోకి వచ్చింది. ఎవడు అధికారంలో ఉన్నా ఏడ ఉన్నా మోసం అనేటువంటి నైజంతోటి మాత్రమే, దాని ఇరుసుగా మాత్రమే బీసీలను వంచన చేయడం అనేది చాలా సాధారణంగా జరిగింది. స్వతంత్రంగా వెన్నుపూస ఉండి నిలబడి ఎక్కడన్నా ఏమైనా న్యాయం జరిగింది అంటే బీసీలు తమగానే ముఖ్యమంత్రి అనే దగ్గర జరిగింది తప్ప ఎక్కడ కాలే. దాని అర్థం ఏంటంటే ఈ రాష్ట్రంలో బీసీల డిమాండ్ల కోసము, బీసీలు రాజ్యాధికారం కోసం ఎంత శ్రమ కోడిస్తే కానీ సాధ్యం కాదు. ఎందుకంటే వంచనకు హద్దులే లేవు ఈ రాష్ట్రంలో. ఇవాళ మన బాధ్యత ఎవరిదైనా కానీ, అది కాంగ్రెస్లో ఉంటావా, నువ్వు టీఆర్ఎస్లో ఉన్నావా, బీజేపీలో ఉన్నావా వేరే సంగతి. ఎవరు రిజర్వేషన్ తీయలేడు, మా ప్రాణం ఉండగా, మా బంధులో ప్రాణం ఉండగా ఎవడని మాకు ముచ్చట చెప్పడం కాదు. మనందరి ప్రాణం మనందరి బంధులో ప్రాణం ఉండగా రిజర్వేషన్ పోవద్దు, ఉన్న రిజర్వేషన్ పర్సంటేజ్ పోవద్దని కొట్లాడాలి మనం. కామారెడ్డిలో జరిగి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తీర్మానాన్ని అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 75 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చి అగ్రవర్ణాలే పెత్తనం చేస్తూ ఎన్నికల ముందే బీసీల జపం పాడుతున్నటువంటి ఈ లీడర్లకు మనం హెచ్చరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనం జనాభాలో 60% ఉండి కూడా మనం ఈ ప్రభుత్వాలకు ఓటు వేసే యంత్రాలుగా ఉండడం సరి అయిన నిర్ణయం కాదు. మనం ఎప్పుడైతే తిరగబడకపోతే ఏ పార్టీలు వచ్చినా, ఎన్ని పార్టీలు వచ్చినా మన పరిస్థితి మారదు. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలుపుకోవాలని బీసీ సంక్షేమ సంఘం నుంచి కోరుతా ఉన్నాం. ఈ తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బీసీలకు ఇచ్చినటువంటి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, అమలు చేయడానికి కావాల్సినటువంటి కులగణనని చేపట్టిన తర్వాతనే మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన చేపడతామని రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇవ్వడం, బీజేపీ వాళ్ళు కులగణనకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి రేపు పవర్లో వీళ్ళు వచ్చినా అనుకూలమే. ఒకవేళ వాళ్ళు రాకున్నా బీసీల యొక్క కులగణన చేపట్టడానికి బీజేపీ కూడా వ్యతిరేకం కాబట్టి మేము పెద్ద ఎత్తున ఇక్కడ చేసుకొని ప్రజల్ని వాళ్ళ వైపు మలుచుకోవడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏ విధంగానైనా కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా కులగణన చేపట్టాల్సిన అవసరం ఉంది.